హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు గ్లాసులు ఇలా ఒకదానికొకటి ఇలా అతుక్కుపోయి ఉంటాయండి. ఎక్కువ రోజులు అలాగే పెట్టేయడం వల్ల కొన్ని అప్పుడేం చేయాలంటే చూడండి, ఒక గిన్నె తీసేసుకొని అందులోకి పెట్టేసేయాలి గ్లాసులని. తర్వాత వేడి నీళ్లు పోసుకోవాలి. ఇలా ఒక హాఫ్ దాకా ఇలా వేడి నీళ్లు పోసేసి తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే ఈజీగానైతే వచ్చేస్తాయండి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ తీసేసి మనం ఇలా తీసేసుకున్నాం అనుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ట్రై చేసి చూడండి, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము వారంలో ఒక్కసారైనా దోసలు చేస్తూ ఉంటాం కదా. దోసలు చేసేటప్పుడు మనం బియ్యం నానబెట్టుకుంటాం కదా. అప్పుడు కొద్దిగా మెంతులు అయితే ఎక్కువగా వేసేసుకోండి. ఇలా మెంతులు ఎక్కువగా వేసి తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి. మనం మెంతులు దేంట్లోకి వాడలేము కాబట్టి ఇలా దోసలకు నానబెట్టుకున్నప్పుడు ఒక పిడికెడు మెంతులు వేసేసామనుకోండి, దోసలు టేస్టీగాను ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి, అలాగే ఎర్రగా వస్తాయి దోసలు. మనం దోసలకు ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా దోసలు. అప్పుడు ఒక పిడికెడు మెంతులు వేసుకున్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మర్చిపోకుండా వేసుకోండి. చూసిన పెద్ద చిన్న తేడా లేకుండా దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేను ఇక్కడ ఒక రోట్లోకి వాము వేసాను. ఒక హాఫ్ స్పూన్ వాము, అలాగే 1 ఇంచు అల్లం అయితే పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసేసి వేసేసుకున్నాను. మెత్తగా దంచేసుకోవాలండి. మెత్తగా ఇవి రెండు కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని దంచుకుంటే మనకు రసం అనేది బాగా వస్తుంది. ఒక హాఫ్ స్పూన్ వాటర్ వేసేసి దంచుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా మెత్తగా దంచేసుకుని దీంట్లో మనము రసం అయితే తీసుకోవాలి. కొన్నిసార్లు ఎక్కువగా కోల్డ్ అయినప్పుడు విపరీతమైన గొంతు నొప్పి, మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా పని చేస్తుంది. మనం ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా తగ్గట్లేదు అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ మెత్తగా దంచేసుకున్నాను. దంచుకున్న తర్వాత దీంట్లో రసం అయితే మనం తీసేసుకోవాలి. గట్టిగా పిండేసామంటే రసం వచ్చేస్తుంది. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఒక హాఫ్ స్పూన్ నేను ఇక్కడ తేనె కలిపేస్తున్నాను. బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి పెద్దవాళ్ళు అయితే 1 స్పూన్ తీసుకోవాలి. ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు రోజుకు 1 స్పూన్ ఒక 2-3 రోజులు తీసుకున్నట్లయితే చక్కగా నయమైపోతుంది. పిల్లలకి ఇచ్చేటట్టుంటే ఒక హాఫ్ స్పూన్ ఇస్తే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. దగ్గు, జలుబు, అలాగే ముక్కు దిబ్బడ ఏది ఉన్నా కూడా క్షణాల్లో అయితే మాయమైపోతుంది. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇడ్లీ పాత్ర కొన్నిసార్లు నల్లబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక నిమ్మ చెక్క వేసుకున్నా సరిపోతుంది. నిమ్మ చెక్క లేనప్పుడు ఇంట్లో ఇలా చింతపండు వేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ పాత్ర అనేది నల్లబడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ చూద్దాము. ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇదొక మూత వేస్తే చాలండి, ఇల్లంతా చాలా శుభ్రంగా అయిపోతుంది, మంచి సువాసనతో ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ అయితే తీసేసుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నాను. ఒక 5-6 ఇంచులు దాల్చిన చెక్క ఇలా వేసేసి మనము బాగా కాచుకోవాలండి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్, ఒక మూత పెట్టేసేయాలి. ఇలా ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇలా వదిలేసామనుకోండి, కాస్త కలర్ చేంజ్ అవుతాయండి. ఇందులో దాల్చిన చెక్కలో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తాయి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కిందకి దించేసుకున్న తర్వాత చూడండి, స్ఫటిక అంటారండి, ఇదైతే ఆలం అని కూడా అంటారు. ఇది తీసేసుకొని దీన్ని మెత్తగా పుడిలాగా చేసేసుకోవాలి. కొద్దిగా ఇలా దంచేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి, మెత్తగా పొడి అయిపోతుంది. తర్వాత ఇందులోకి రాళ్ల ఉప్పు వేస్తున్నాను. ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు వేసాను. తర్వాత మనము స్ఫటిక పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా, అదొక స్పూన్ అయితే వేసేసాను. స్ఫటిక అయితే చాలా బాగా ఫ్లోర్ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి. తర్వాత ఇందులోకి జవాదు వేస్తున్నాను. జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి, అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులోకి. తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళలు ఇలా నలిపి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని వడగట్టేసుకోవాలండి. ఇలా మనం ఒకసారి చేసి స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి ₹1 షాంపూ అయితే వేసేస్తున్నాను. క్లినిక్ ప్లస్ షాంపూ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసేయండి. ఒక షాంపూ మొత్తం వేసేసేయాలి. ఒక షాంపూ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది షాంపూ మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము ఏదైనా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ ఒక బాటిల్లో కనుక ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా వేసుకొని ఇల్లు తుడుస్తూ ఉంటే ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే మనం ఎటువంటి క్లినిక్ లిక్విడ్ కూడా యూజ్ చేసే అవసరం ఉండదు. అన్ని ఇంట్లో ఉన్నవే చాలా తక్కువ కాస్ట్లో అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా వేసేసి మనం కనుక ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది.
ఉంటుంది, ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాము వేశాను. తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి, 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది. ఇది చూపిస్తాను నేను ఇక్కడ, చూస్తున్నారు కదా, పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. బాత్రూంలో కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం ఓడోనిల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక జిప్లాక్ కవర్ తీసేసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేశాను. తర్వాత కొద్దిగా కంఫర్ట్ వేశాను. తర్వాత కొద్దిగా డెటాల్ వేసేసానండి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చూడండి, కాస్త ఇలా హోల్ చేసేసుకోవాలి. పైన ఇలా హోల్ చేసేసుకొని ఒక దారం కానీ లేదంటే ఏదైనా ట్యాగ్ కానీ వేసేసుకొని ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకోవడం వల్ల మనము ఎక్కడ కావాలో అక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చండి. దీన్ని ఒక మేకుకు హ్యాంగ్ చేసేసామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలి. ఈ కవర్కి మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే ఇందులో నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీన్ని 15 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటే సరిపోతుంది. మంచి స్మెల్ అయితే ఉంటుంది. బెడ్రూమ్స్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక తమలపాకు తీసుకున్నాను. ఒక తమలపాకు తీసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకోండి. ఇలా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేసేసి తర్వాత కొబ్బరి నూనె వేసుకోవాలండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోండి. దీనిపైన కొబ్బరి నూనె వేసేసి బాగా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా బాగా రెండు మిక్స్ చేసి ఆకు మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా వయసు అయిన వాళ్ళు ఇంట్లో ఉన్నట్టయితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఇలా కాసేపు ఇలా వేడి చేసుకోవాలి. అప్పుడే మనకు ఆకు మొత్తం ఒకలా మెత్తగా అయిపోతుందండి. అలా బాగా వేడి అవుతుంది ఆకు. అలా చూపిస్తాను చూడండి. ఇలా ఇలా బాగా వేడి చేసుకున్నట్టయితే చూస్తున్నారు కదా, ఆకు కాస్త మెత్తగా అయిపోతుంది, అంటే బాగా వేడైందన్నమాట. ఇలా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మీకు కీళ్ళ నొప్పులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇలా పెట్టేసేయండి. కీళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఉన్న చోటు ఇలా పెట్టేసి మనము ఓవర్ నైట్ వదిలేసేయాలి. ఇలా వదిలేసినట్టయితే మనకు కీళ్ళ నొప్పులు కానీ అలాగే వాతం నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా మాయమైపోతాయి. ఎవరైనా వయసు అయిన వాళ్ళు ఉంటే ఇంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ఓవర్ నైట్ వదిలేసి మనము దీన్ని తీసేసి వాష్ చేసుకున్నాం అనుకోండి, మోకాళ్ళ నొప్పులు ఇవి లేకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, మనం ఎక్కువగా తెచ్చుకునేది అంటే నిమ్మకాయలు. ఇవి తెచ్చేసి అలాగే పెట్టేసాము అనుకోండి, తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా ఒక 4 ముక్కలు తీసుకున్నానండి. మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని తీసేసుకొని ఇలా చుట్టేసేయండి. నిమ్మకాయని ఇలా టైట్గా ఇలా చుట్టేసేయాలండి. న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా మొత్తం ఇలా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను ఇలా చుట్టేసుకొని ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ ఉంటే బాక్స్లో వేసేసుకోండి. ఇలా ఒక బాక్స్లో వేసి మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాము అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకోవాలి. ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా, కొద్దిగా వ్యాజ్లైన్ తీసేసుకొని రెండు కూడా చక్కగా మిక్స్ చేసేసేయాలండి. ఇవి రెండు ఇలా మిక్స్ చేసేసి, ఇది దేనికంటే ఎప్పుడైనా దోమలు కానీ లేదంటే చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ కుట్టినప్పుడు చిన్న చిన్న దద్దురులాగా అయిపోయి మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే నొప్పిగా కూడా ఉంటుంది. ఇలా గనక ఈ రెండు మనం మిక్స్ చేసి కనుక పెట్టేసామనుకోండి, కొంచెం కూడా నొప్పి లేకుండా ఉంటుంది, దద్దుర్లు కూడా రాకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఏదైనా కాలిన కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము.
కందిపప్పు ఒక్కొక్కసారి మనం ఎంత మంచి కందిపప్పు తెచ్చినా కూడా ఒక్కొక్కసారి మనం నానబెట్టి ఉడికించినా కూడా సరిగ్గా ఉడకదండి. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి. చక్కగా 2, 3 విజిల్‌లోనే ఉడికిపోతుందండి. నేనిక్కడ ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని వాటర్‌లో ఒకసారి వాష్ చేసేసుకున్నానండి. ఇలా ఒకసారి వాష్ చేసేసిన తర్వాత ఈ వాటర్‌లోకి కొద్దిగా వేడి నీళ్ళండి, బాగా కాలుతున్న నీళ్లు ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత గనక మనము కుక్కర్‌లో వేసి ఉడికించామే అనుకోండి, 2, 3 విజిల్‌లోనే చాలా బాగా ఉడికిపోతుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కందిపప్పు సరిగ్గా ఉడకట్లేదు అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే ఇంట్లో నెయ్యి చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఒక్కొక్కసారి మనం ఇలా కాచిన వెంటనే కొద్దిసేపుకి ఇలా మీగడ అనేది తీసేస్తూ ఉంటాము. అలా తీసినట్లయితే మీగడ అనేది సరిగ్గా కట్టదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కాచిన తర్వాత కొద్దిగా చల్లారాక ఒక మూత మూసేసి, ఇలా ఒక ప్లేట్ మూసేసి ఒక 5, 6 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. ఒక 5, 6 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టి తీసామే అనుకోండి, చూడండి ఎంత చక్కగా ఇలా తిక్కగా మనకు మీగడ అయితే వచ్చేస్తుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీరు ఇంట్లోనే నెయ్యి చేసేవాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఇది వారానికి ఎంత మీగడ వచ్చిందో చూడండి నాకు. నేనెప్పుడు ఇలాగే చేస్తాను. మనం ఒక 2, 3 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి గనుక తీసామనుకోండి, చాలా బాగా మీగడ అనేది మనకు కలెక్ట్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలా బత్తాయి పళ్ళు కానీ, లేదంటే ఆరెంజ్ కానీ మనము జ్యూస్ చేస్తూ ఉంటాం కదా! ఇవి ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయండి. అలా లేకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి. ఇలా మనం మొత్తం ఇలా కట్ చేసేసేయాలి ముందుగా. మనం జ్యూస్ చేసి ఒక 10 నిమిషాలు ముందుగా ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసేయాలండి. ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి గనక మనం జ్యూస్ చేసామనుకోండి, పులుపు లేకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నేను ఇది ట్రై చేసి మీకు చెప్తున్నానండి. ఇది చాలా బాగా తియ్యగా ఉంటుందండి జ్యూస్ అనేది. ఎక్కువగా పులుపు ఉన్న ఎప్పుడైనా మనము బత్తాయిలు తెచ్చాము అనుకోండి, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే పులుపు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క మహిళకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముందుగా నేనిక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసేసుకున్నానండి. మనం ఎప్పుడైనా అన్నం వండుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలా బియ్యంని ముందుగా ఇలా ఒకసారి వాష్ చేసి వాటర్ వంచేసేయాలి. తర్వాత ఇంకొకసారి వాటర్ వేసేసుకొని చక్కగా కడుక్కోవాలండి బియ్యం. ఈ వాటర్ అయితే మనము వేస్ట్ చేయకూడదు. దీన్ని మనము చక్కగా ఇలా వాష్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈ వాటర్‌ని ఒక గ్లాస్‌లో కానీ, ఒక కప్‌లో కానీ ఇలా వడగట్టేసుకోండి. ఇలా వేసేసుకొని ఈ వాటర్ అయితే చాలా మంచిదండి హెల్త్‌కి. ఎవరికైనా ఆడవాళ్ళకి తెల్లబట్ట పోవడము, కడుపు నొప్పి రావడము అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోకి కొద్దిగా పటిక బెల్లం వేస్తున్నానండి. మీ దగ్గర పటిక బెల్లం ఉంటే వేసుకోండి. లేదంటే ఒక స్పూన్ షుగర్ కూడా వేసేసుకోవచ్చు. ఇది చక్కగా కరిగిన తర్వాత గనక మనం దీన్ని తీసుకున్నామే అనుకోండి, ఇది ఇలా తాగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి గానీ, అలాగే తెల్లబట్ట పోవడం గానీ, మహిళలకు చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయండి. ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎప్పుడు అన్నం చేస్తూనే ఉంటాం కదా! ఇప్పుడు ఎండాకాలం కదండీ! ఆకుకూరలు కానీ, ఇలా కొత్తిమీర కానీ ఏదైనా తెచ్చినప్పుడు తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోయినప్పుడు ఏం చేస్తారంటే, కొద్దిగా సాల్ట్ వేసేసేయండి. కొద్దిగా ఉప్పు వేసేసి అందులోకి నీళ్లు పోసేయండి. ఇలా మునిగేదాకా ఇలా నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే చూడండి ఇలా ఫ్రెష్‌గా అయిపోతాయండి. ఎప్పుడైనా ఆకుకూరలు వాడిపోయినప్పుడు ఆకుకూరలు గానీ, కొత్తిమీర గానీ ఇలా ట్రై చేసి చూడండి. టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి ఇంట్లో బుద్ధింకలు కానీ, బల్లులు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మనకి చిరాకొచ్చేస్తా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇలా ఆనియన్స్ తీసేసుకోండి కట్ చేసి. తర్వాత అందులోకి కొద్దిగా డెటాల్ వేసేసేయండి. ఇలా డెటాల్ వేసేసి దీన్ని గనక మనము బుద్ధింకలు, బల్లులు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ చూసేసి పెట్టేసామనుకోండి. స్టవ్ కాడ, సింక్ కాడ అక్కడంతా మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకొని, బుద్ధింకలు కానీ, బల్లులు కానీ రానే రావండి ఈ స్మెల్‌కి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా టమాటా చారు కానీ, టమాటా పప్పు కానీ, లేదంటే టమాటో ప్యూరీ కానీ చేస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఒక్కొక్కసారి దీనిపైన తొక్క తీయాల్సి వస్తుంది. ఇది ఈజీగా తీయాలి అనంటే ఏం లేదండి, మీకు ఎన్ని టమాటాలు కావాలో అన్ని తీసేసుకొని కొద్దిగా వేడి నీళ్లు వేసేయండి. ఇలా వేడి నీళ్లు పోసేసి మనము ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే చాలండి. మనం కష్టపడే పని లేకుండా సులువుగా వచ్చేస్తుందండి. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కానీ. చూడండి ఇలా కాస్త ఇలా ఘాటు పెట్టేసి మనము ఇలా తీసామంటే చాలు, చాలా నీట్‌గా వచ్చేస్తుంది. కొందరికైతే ఈ తొక్క తినడం ఇష్టం ఉండదు కదండీ! అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. కేవలం ఒక 5 నిమిషాల్లోనే ఇలా నీట్‌గా తీసేసుకోవచ్చు. చూడండి నేనైతే ఎంత ఈజీగా తీసేసానో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి చాకులు అనేవి షార్ప్‌నెస్ తగ్గిపోయి ఉంటాయి కదా! అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఉప్పు తీసేసుకోండి. ఉప్పు తీసేసుకొని ఇలా చాకుకి ఇలా కాస్త ఇలా అప్లై చేయాలి. బాగా ఇలా మర్దన చేయండి. ఉప్పు మొత్తం ఇలా తీసేసుకొని చాకులు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నిటికీ కూడా ఇలా మర్దన చేసేసి ఒకదానికి ఒకటి ఇలా రుద్దుతూ ఉండాలి. ఇలా రుద్దినట్లయితే చాకులు బాగా షార్ప్ అయిపోతాయండి. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలోకి కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ వేసుకుంటున్నాను కొద్దిగా.
కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను. చూడండి ఎలా పొంగుతుందో. కొద్దిగా వెనిగర్ వేసేసి ఇందులోకి ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా, తీసుకొని ముంచేసుకుంటున్నాను. బాగా ఇలా ముంచి వాటర్ మొత్తం పిండేయాలి. దీన్నైతే మనము ఇంట్లో వుడ్లో చేసిన ఉంటాయి కదండి, మంచాలు కానీ లేదంటే డైనింగ్ టేబుల్ కానీ డోర్లు కానీ ఉంటాయి కదా, ఇలాంటివి దీంతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే వుడ్ పాడవకుండా ఉంటుంది, అలాగే మంచి షైనింగ్ అయితే ఉంటుంది. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే డస్ట్ కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం వంట సోడా వెనిగర్ వాడాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వుడ్కి చాలా స్పష్టంగా నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో అంత మొత్తం క్లీన్ అయిపోయింది. మంచిగా మెరుస్తూ ఉంటుందండి వుడ్ అనేది. ట్రై చేసి చూడండి. వాటర్లో కనుక మనం తుడిచినట్లయితే వుడ్ అనేది పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా వెనిగర్ వంట సోడాతో క్లీన్ చేసి చూడండి. చూడండి ఎంత మెరుస్తూ ఉందో. మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది వుడ్కి. ట్రై చేసి చూడండి. ఇంట్లో వేస్ట్కి ఇలా కాటన్ దుప్పట్టాలు ఉంటాయి కదా, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా యూస్ చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దుప్పట్టని ఇలా పరిచేసుకున్నాను. నీట్గా ఇలా పరిచేసుకున్న తర్వాత దీనిపైన పిల్లోస్ ఉంటాయి కదండి, ఇంట్లో ఒక పిల్లో పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత ఇటువైపు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. రెండు వైపులు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అటు ఇటు తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. రెండు వైపులు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపుది ఇలా మధ్య భాగానికి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇటువైపు ఉన్నది కూడా ఇలా వేసేసేయాలండి. వేసేసి ఇందులోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా లాక్ లాగా ఉంటుంది కదండి, ఇందులో గనక ఇలా పెట్టేసామనుకోండి మనకు లాక్ లాగా ఉంటుంది, విడిపోకుండా ఉంటుంది. మనకు పిల్లో కవర్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూడడానికి నీట్గా ఉంటుంది, అలాగే విడిపోకుండా కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే కనిపిస్తూ ఉందో. ఎప్పుడైనా మనకు పిల్లో కవర్స్ లేదు, అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు తలకి నూనె అది పెట్టుకొని ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే తీసి మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎలా స్టోర్ చేసినా కూడా పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు ఉండదండి. జిగురు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అలా కాకుండా సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేసి చూడండి. ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకున్నాను, అందులోకి 1 స్పూన్ ఉప్పు వేసేస్తున్నానండి. తర్వాత ఇందులోకి వెనిగర్ వేసుకోవాలి. కొద్దిగా ఇలా వెనిగర్ వేసేసి ఈ రెండు చక్కగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి ఈ వాటర్లో. ఇలా కలిపేసిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి చిప్పలు ఏదైతే ఉన్నాయో వీటిల్ని ఇందులోకి ఇలా ముంచేసేయాలి. ఇలా ముంచి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసి మనం ఒక 1 అవర్ ఇందులో ఈ వాటర్లోనే వదిలేసేయాలి. నేను ఇక్కడ ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత వీటిల్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా ఇలా వాష్ చేసుకోవాలండి. ఏదైనా జిగురు ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా మనం ఇలా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకోవాలండి. చక్కగా ఇలా కడిగేసి నేనైతే సైడ్కి తీసేసుకున్నాను. వీటిల్ని ఏం చేయాలంటే చిన్న చిన్నగా ఇలా పీసుల్లాగా చేసేసుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా చాకుతో అయినా చూడండి. చాకుతో అయితే ఇలా ఈజీగా తీసేయచ్చు. ఇలా కట్ చేసి ఇలా వేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసి చిన్న చిన్నగా ఒక మిక్సీ జార్లో వేసేసి మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కేటాయించామనుకోండి మనం సంవత్సరం అంతా కూడా దీన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చండి. ఇలా నేను చిన్నగా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఇలా ఒక బాక్స్లో అయితే వేసేస్తున్నాను. ఒక బాక్స్లో ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే ఇలా స్టీల్ బాక్స్లో కానీ వేసేసుకోండి. వేసేసుకొని ఇలా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా టైట్గా ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా స్పూన్తో ఇలా ప్రెస్ చేసేసి మనము దీనికి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా గనక పెట్టేసామే అనుకోండి 1 ఇయర్ దాకా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి కావాలి అన్నప్పుడు అప్పటికప్పుడు ఎదుర్కొనే పని లేకుండా ఎక్కువగా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా గనక చేసామనుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.